సందీప్, ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక ఏడాది సంబరాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే హామీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని గట్టిగా చెబుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నియామకాల్లో ఒక్కటి తగ్గినా మోదీ కేసీఆర్ కు సారి చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఆరోపించారు. దీనిపై ఇప్పుడు చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు జయరాం గారు, అనలిస్టు, అదేవిధంగా మానవతరాయ్ గారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి రామరెడ్డి గారు. ముందుగా జయరాం గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. జయరాం గారు అన్మ్యూట్ చేస్తారు. చెప్పండి. జయరాం గారు, అంటే నిన్న మీరు మొత్తం చూసారు, హైదరాబాద్ లో మొత్తం అరెస్ట్ల పర్వం కొనసాగింది. బీఆర్ఎస్ నేతల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మీరు నిన్న చూసారు. అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మొత్తం మీద? అంటే ఎలాగైనా హరీష్ రావుని జైల్లో పెట్టాలని కాంగ్రెస్, ఎలాగైనా హరీష్ రావుని జైల్లో పెట్టాలని చూస్తుందని బీఆర్ఎస్ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటుంది. ఓవరాల్ గా ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపించింది అసలు నిన్న? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలు. లైవ్ స్టార్ట్ అయ్యే ముందుకు ఒక చిన్న విషయం ఏంటంటే, నిన్న పుష్ప టీం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత, అల్లు అర్జున్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక నిండు ప్రాణం బలైపోయింది. అప్పటి వరకు భర్త, ఇద్దరు చిన్న బిడ్డలతో వెళ్ళిన రజిత అనే అమ్మాయి, కరెక్షన్, రజిత అని అనుకుంటాను, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవడానికి నిజంగా బాధాకరమైన విషయము. సినిమాకు వెళ్లే వాళ్ళు ఎవరైనా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బెనిఫిట్ షోల వల్ల ప్రజలకు బెనిఫిట్ లేదు. ఓన్లీ సినిమా హీరోలకు, సినిమా తీసిన నిర్మాతలకు తప్ప. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని సినిమాలకు వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళి మీరు 1000 రూపాయలతో పాటు ప్రాణాలు కూడా పొడగొట్టుకోవడం వేస్ట్. ఇట్లాంటివి మీరు గమనించేసి ప్రభుత్వం ఇలాంటి పైన పూర్తి చర్యలు, చొరవ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీరనే టాపిక్ కి, మన టాపిక్ వద్దాం. ఇక్కడ ఒకటండి, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో, ఏదైతే తను గొప్పగా చెప్తున్నాడో, నిజంగా రేవంత్ రెడ్డి కనుక ప్రజల పక్షాన ఉన్నాడా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడా అనే ఒక కన్ఫ్యూజన్ లో ప్రభుత్వం ఉన్నదా అనేది రకరకాల డిస్కషన్స్ ఈ రోజు రాష్ట్రంలో కలుపుతున్నాం. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, ఎందుకంటే తన నోరు తన ఇష్టం, ఏదైనా మాట్లాడచ్చు. కానీ సభ్య సమాజం గమనిస్తుంది. అట్లా మాట్లాడిన తర్వాతనే కేసీఆర్ గారు ఎలాంటి ప్రజలు శిక్షణ ఇచ్చారు, ప్రజలు ఎందుకు మూల కూర్చోబెట్టుకున్నారో ఒకసారి రేవంత్ రెడ్డి అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ తోని కాంగ్రెస్ కొట్లాడిందో లేదో గానీ, కేసీఆర్ తోని అనలిస్టులుగా, ప్రజలుగా మేమంతా కొట్లాడాం, ప్రతిపక్షంగా కొట్లాడాం. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షమే లేదు, ఓన్లీ పాలక పక్షం ఉండేది. అదే అహంకారంతో విపరీతమైన భాషను విజృంభిస్తే ప్రజలు తీసి పక్కన కూర్చోబెట్టేస్తారు. సో సేమ్ యాజ్ ఇట్ గా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే మాట. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. లేదు ఇలానే మాట్లాడుతా అంటే ప్రజలు ఏం చేయాలో ప్రజలకు తెలుసు, అహంకారం ఉన్న వాళ్ళను ఏం చేస్తారో తెలుసు. ఏ కుటుంబం మాట్లాడంలో అదే కుటుంబం అప్పుడు పోయింది, కొత్త కుటుంబం ఇప్పుడు వచ్చేసింది. మొత్తానికైతే కులం, కుటుంబం అని పదే పదే మేము రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి మరి ఈరోజు కులానికి పెద్ద ప్రయోజనాలు ఏం చేకూరలేదు, కానీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, అతని పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం వాళ్ళే ప్రజలు, వాళ్ళకు మాత్రం ప్రజాస్వామ్యం వచ్చింది, వాళ్ళకు మాత్రమే పాలన ఉన్నది, కాబట్టి వాళ్ళు మాత్రమే ఈరోజు దోపిడీలో ప్రథమంగా ఉన్నారు అనేది వాస్తవం. అంటే రేవంత్ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఏం చేసినా కూడా ఇది ప్రజల పాలన, ఏం చేసినా కూడా. ఆ రోజు వీళ్ళు ఎట్లా తిన్నా కూడా బంగారు తెలంగాణ అని చెప్పారు. మా మానవతరాయ్ తెలుసు, ప్లస్ మా రామరెడ్డి అన్న తెలుసు. ఏం తిన్నా ఏం చేసినా వీళ్ళు తింటే బంగారు తెలంగాణ, వీళ్ళు పడుకుంటే బంగారు తెలంగాణ, వీళ్ళు స్పీచ్ ఇస్తే బంగారు తెలంగాణ, వీళ్ళు లేస్తే బంగారు తెలంగాణ. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే, నీ అన్నదమ్ములు తింటే బంగారు తెలంగాణ, నీ పార్టీ నేతలు దోపిడీ చేస్తే బంగారు తెలంగాణ. అలా కులం మాత్రం ఏమీ లేదు, అందరూ అట్లే ఉన్నారు. అక్కడ ఒక కుటుంబం దొంగలు, ఒక కుటుంబంలో 4 దొంగలు అయితే ఇక 40 కుటాల్లో 4 రకాలుగా దొంగలు ఉన్నారు. అంతే, పెద్ద దొంగల లోపల తేడా ఏం లేదు. చాలా ప్రజాస్వామ్యంగా ఉంది ఇక్కడ.
చాలా చట్టబద్ధంగా చేస్తున్నారు. చాలా ఇన్ఈక్వాలిటీ లేకుండా చేస్తున్నారు. అప్పుడు పార్టీలో ఒకరినే సంపాదించాలి, ఇప్పుడు పార్టీలో ఎవరిని సంపాదించినా కూడా నీకెంత నాకెంత అనే కనుక ఉంది. అంటే ఇవన్నీ ఒకవైపు వచ్చేసేమో రాష్ట్రాన్ని గొప్పగా తీసుకెళ్తా అంటాడు, ఇంకొక వైపు వచ్చేసాం పైసలు లేవంటాడు. ఒకవైపు ఏమో 1,50,000 కోట్లు పెట్టేసి మూసీను ప్రక్షాళన చేస్తుంటాడు, ఇంకొక వైపు ఏమో వితంతు స్త్రీలకు 2,500 వేయడానికి పైసలు లేవంటుంటాడు. ఒకవైపు వచ్చేసేమో నేను డల్లాస్ చేస్తాను, ఇంకా ట్రిపుల్ ఆర్ చేస్తాను, ఫ్యూచర్ సిటీని చేస్తాను అంటాడు. ఇంకొక వైపు ఏమో చదువులకు పైసలు లేవంటాడు, వైద్యానికి పైసలు లేవంటుంటాడు, డాక్టర్లను అపాయింట్ చేయడానికి జీతాలు లేవంటుంటాడు. అరే ఎందుపై నువ్వు మాట్లాడే నాకు అర్థం కాదు. ఇది మతుండి మాట్లాడుతున్నట, మతి లేకుండా మాట్లాడుతున్నమాట. పైసలు లేవన్న విషయం మాకు తెలుసు, నీకు తెలుసు. రాష్ట్రము ప్రమాద అంచున ఉందన్న విషయం తెలుసు. అయినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన అప్పు ఎంత అంటే 72,000 కోట్ల పైసలకు అప్పు చేసింది. సరే 1,00,000 కోట్ల ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్, దాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. 72,000 పైసలు. జగన్ గారు ఖజానా ఖాళీ ఉందని తెలిసే 6 గ్యారంటీలు హామీ ఇచ్చారా? ఏమండి అంటే ఖజానా ఖాళీ ఉందని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందంటారా? ఖజానాలో దమ్మి లేదన్న విషయము ఆ రోజు నేను ఒక సంవత్సరానికి ముందే చెప్పుకుంటూ వచ్చాం. మేము చెప్పాము, బీజేపీ చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది, రేవంత్ చెప్పాడు, అయిపోయింది. ఖజానా ఖాళీ కొత్తగా ఏం లేదు, అప్పటి నుంచే ఖాళీ అయిపోయింది. ఖజానా ఏ లెవెల్ ఖాళీ అయిపోయిందంటే లాస్ట్ కు ప్రావిడెంట్ ఫండ్ వేసిన జనాలకు ఉండాల్సిన డబ్బును కూడా కాజేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే ఎంతకన్నా దుర్మార్గం ఏముంటది? అంటే ఈ రోజు ఇక్కడ అక్కడ అన్నది ఏం లేదు. స్టేట్ గవర్నమెంట్ ది తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కు పే చేయాలి, అది పే చేశారు అందరి. అంటే గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది, దానికి ఇప్పటికే మేము వడ్డీ 7,000 కోట్లు కడుతున్నామని చెప్తున్నారు. ఇది ఒకటండి, 7,000 కోట్ల అప్పు ఉందా 8,000 కోట్లు ఉందా అనేది సమస్య ఇప్పుడు సమస్య కాదు. 7,000 కోట్లు ఉండని కనుక నేను పాలిస్తాను, నువ్వు పక్క తప్పుకుంటావా? బీజేపీ అదే మాట అంటది, నేను పాలిస్తా అంటది, నువ్వు పక్క తప్పుకుంటావా? బీఆర్ఎస్ అదే మాట, 10 లక్షల కోట్లు ఉన్నాయి మేము పాలిస్తా అంటాం, పక్క తప్పుకుంటావా? చేతకంత మాటలెందుకు? మోడీ గారు చెప్తుంటారు, చలో భాయ్ 7,000 కోట్లు నువ్వు పక్క తప్పుకో, మేము పాలిస్తామంటారు, నువ్వు తప్పుకుంటావా? ఎందుకు ఈ మాటలన్నీ? 7,000 కోట్లు ఉందా 7,000 కోట్లు లేదా అనేది ఇక్కడ కాదు ప్రధాన ప్రశ్న. ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాలి, ప్రజలను ఏ విధంగా చేయాలి? నువ్వు 7,000 కోట్లు అప్పున్నప్పుడు నువ్వు మూసీ నది ప్రక్షాళన 1,50,000 కోట్ల ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? ఏ నుంచి పట్టుకొస్తావు నువ్వు? ఎక్కడ ఉన్నది? నువ్వు ఇంకా ట్రిపుల్ ఆర్ పేరు మీద, ఫ్యూచర్ సిటీ మీద ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవడిస్తాడు? అంటే జనాల నుంచి దోపిడీ చేద్దామన్నా? అంటే దీన్ని అంతా వీళ్ళు నమ్ముకున్నది ఒక్కటే. ఒక్కటే నిమిషం, వీళ్ళు నమ్ముకున్నది ఒక్కటే, ఏంది? జనాలకు తాగిపియాలే, ఊగిపియాలే, చంపేయాలి. అంటే ఈ రోజు గవర్నమెంట్ లెక్కల ప్రకారము 50,000 కోట్ల పైచీలకు ఈ రోజు ఆదాయం ఉన్నది. ఈ రోజు అదే లెక్కలలో లేకుండా, ఎక్కడ లేకుండా ఈరోజు బెల్ట్ షాపుల మీద దగ్గరగా ఆదాయము, దోపిడీ అవుతున్న ఆదాయము దగ్గర 1,00,000 కోట్లకు పైచీలకు ఉంది. ఏ విలేజ్ లో చూసినా కూడా 3 నుంచి 5 బెల్ట్ షాపులు. దాని ఆదాయం ఎంత అనుకోవాలి? అంత ఆదాయం. అంటే ఈ రోజు మనం ఏం చెప్పినా కూడా ఒక దుర్మార్గమైన విషయం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నేత బొమ్మల రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి మానవతరాయ్ దగ్గరికి వెళ్దాం. మానవతరాయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, నిన్న హరీష్ రావు కొన్ని కామెంట్లు చేశారు. అంటే పోలీస్ స్టేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లాగా మారినాయి, ఎఫ్ఐఆర్లు అసలు పోలీస్ స్టేషన్లో నమోదవ్వట్లేదు, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద ఏ కేసు పెట్టాలి, ఇవన్నీ కూడా గాంధీ భవన్ నుంచే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు. సో ఓవరాల్ గా హరీష్ రావు కామెంట్లను చూస్తే మీకు ఏమనిపించింది? అసలు ఆయన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటి? చాలా అమాయకుడు అనిపిస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి 10 ఏళ్ళు నియంతృత్వంగా వ్యవహరించి వాళ్లకు వ్యతిరేకంగా రాసిన పత్రికలను తెలంగాణలో బ్యాన్ చేసి, వాళ్లకు వ్యతిరేకంగా ప్రసారం చేసిన టీవీలని మూసివేసి, వాళ్లకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానళ్లు మాట్లాడితే వాటన్నిటిని కూడా కొనుక్కొని విధ్వంసం సృష్టించినటువంటి హరీష్ రావు ఈ విధంగా మాట్లాడటం చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉంది. సరే, రకరకాల ఏడాది పరిపాలన 7వ తారీఖుతో పూర్తవుతుంది. ధనిక రాష్ట్రం,
2014 మేము కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు ఈ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెట్టారు. అప్పటి అప్పు 70,000 కోట్లే. ధనిక రాష్ట్రం కాస్త కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ మొత్తం కూడా దివాలా తీసింది. ఇది వాస్తవం. ఈ దివాలా తీసినటువంటి రాష్ట్రానికి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపించేందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రి మండలి అందరూ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది తట్టుకోలేక ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తుంది. అసలు రేవంత్ రెడ్డి సోదరులు పాత్ర ఏంది? కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో ఉన్నారా? రేవంత్ రెడ్డి సోదరులు ఎన్నికలప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గాల్లో కనపడతారు. ఎక్కడ? కొడంగల్ నియోజకవర్గం. ఆయన సోదరుడి గెలుపు కోసం కృషి చేస్తారు. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన లేదంటారా? నన్ను మాట్లాడిన అడ్డుపడకండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కుటుంబ పాలన లేదా? నన్ను మాట్లాడి డిస్టర్బ్ చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన లేదా? లేరు. వాళ్ళు పరోక్షంగా వాళ్ళ మీద ఎవరు కూడా ఈ తప్పు పని చేశారు, ఈ కబ్జాకు పాల్పడ్డారని చెప్పి ఆరోపణ చేయాలి. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మనవడు కేసీఆర్ గారు మనవడు హిమాంశు సైతం ప్రభుత్వ ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తూ భద్రాచలం రాములు వారికి మరి ఏ హోదాలో ముత్యాల తరంలో సమర్పించడో తెలియదు మనకి. ఇప్పటికి కూడా విచిత్రమే అది. కాబట్టి ఆ విధంగా అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఉంది కదా? ఎక్కడ లేరు. మనోదరాయ్ గారు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా మీరు సెక్యూరిటీ ఇస్తున్నారు కదా? హలో, రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా మీరు సెక్యూరిటీ ఇస్తున్నారు కదా ఇప్పుడు? కొండలరెడ్డి కూడా మీరు సెక్యూరిటీ ఇస్తున్నారు కదా ఇప్పుడు? అంటే వాళ్ళు ఏ పార్టీలో అధికారంలో లేకపోయినా ముఖ్యమంత్రి అది ప్రోటోకాల్ లో భాగం. సెక్యూరిటీ ఇవ్వటం వేరు. అంటే హిమాంశు విషయంలో కూడా ప్రోటోకాల్ లో భాగంగానే ఒక సీఎం మనువడు మంత్రి కొడుకు కాబట్టి ప్రోటోకాల్ లో భాగంగానే వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చారనుకోవచ్చు. నాకు భయంగా ఉంది అని చెప్పి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ పరిశీలించి మీకు కూడా 2 గన్మెన్లు ఇస్తారు. కాబట్టి ఆ బరాయించే శక్తి మనకుంటే నాకు ఇస్తారు, మీకు ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. అది ప్రజాస్వామ్యంలో పోలీసులు చేసే చర్య భద్రత కోసం. కాబట్టి వాళ్ళ లెక్క అధికార దుర్వినియోగం చేయలేదు కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళ బంధువర్గం మొత్తం ఎవరు లేరు. రేవంత్ రెడ్డి సోదరులు అధికారానికి దూరంగా వాళ్ళు గతంలో చేసిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏ విధంగా ఎటువంటి మచ్చ లేకుండా వ్యాపారాలు చేసుకున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళదైన శైలిలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతారు. కావాలని చెప్పి రాజకీయం కోసం వాళ్ళని బయటికి లాగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెడిపోయారు కదా, ప్రజల ముందు పలసనయ్యారు. కాబట్టి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లాగాలని ప్రయత్నం ఇది. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మట్లేదు ఈ అంశాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. మనోతరాయ్ గారు శుభకార్యానికి వెళ్తున్నటువంటి హరీష్ రావుని వెంబడించి మరి 8 వాహనాలు అరెస్టు చేయడం ఏంటి అసలు? ఇప్పుడు మదం పట్టిన పశువు లెక్క వాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అనే సోయి తప్పి ప్రవర్తిస్తారు. గతంలో కూడా ఆయన దుందుడుకు చర్యలు చూసినాం మనం. అవునవును. ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అయి ఉండి నువ్వే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నావు, పోయి ఫిర్యాదు చేసిరా. అంతాగాని ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం ఆ ప్రవర్తన చూస్తే ఎట్లా రౌడీ కన్నా హీనంగా ఉంది. ఒక శాసనసభ్యుడు రౌడీ అన్నట్టుంది. పోలీసు స్టేషన్ పోయి పోలీసులపై దురుసు ప్రవర్తన చేసి వాళ్ళపై నోరు బారేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఆయన పైన చట్ట ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి పోతే హరీష్ రావు గారు వెళ్లి అదుపులోకి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన అదుపులోకి తీసుకున్నారు అంతే. అక్కడ ఇంకా వేరే అంశం లేదు. ఈయన ఏం చేసిండు అసలు? ఈయన ఏమైనా నీతి ఉందా? ఈయన పోయిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు చక్రధర గౌడ్ అనేటువంటి అతను హరీష్ రావు పైన ఎందుకు ఫిర్యాదు చేసిందంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే, మంత్రిగా ఉన్నప్పుడే ఫిర్యాదు చేసిండు కమిషనర్ కి. ఏ విధంగా? నా యాపిల్ ఫోన్ నుంచి సమాచారం వచ్చింది, నాకు మెయిల్ వచ్చింది, నా ఫోన్ ట్యాప్ అవుతుందని. దీనిపై విచారణ జరపని అప్పుడు ఫిర్యాదు చేసిండు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి విచారణ జరపలేదు. కాబట్టి ఇక్కడ హరీష్ రావు గారు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి ఆయన రక్షించుకోవడం హైకోర్టు పోయింది. పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, తప్పలేదు ప్రజాస్వామ్యబద్ధంగా. కోర్టు కూడా ఏం చెప్పింది? ఆయన అరెస్ట్ చేయదు కానీ విచారణ జరపమని. టెలికాం చట్టాల ప్రకారం ఉన్నాయి. మరి పాడి కౌశిక్ రెడ్డి బుర్రలో బుద్ధి లేకుండా మరి ఏ విధంగా అసలు ఈయన ఫోన్ ట్యాప్ అయింది చెప్పాలి. ఈయన కూడా ఐఫోనే వాడతారు, యాపిల్ ఫోన్ వాడతారు కదా. యాపిల్ ఫోన్ సురక్షితమైంది. మన ఫోన్ ని ఎవడైనా చూసినా ట్రూ కాలర్ లో సెర్చ్ చేసినా మనకు మెసేజ్లు వస్తాయి. అదే విధంగా మన ఫోన్ ట్యాప్ అయితే ఎవరు చేసినా సరే మనకు ముందుగా ఒక మెయిల్ వస్తుంది. ఈయన ఫోన్కి వచ్చిందా చెప్పమనండి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది టెలికాం చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఆ మాత్రం సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న దురుద్దేశంతో కుట్రతో హరీష్ రావు పైన కేసు నమోదైంది కాబట్టి నా పైన కూడా అంటే అంశాన్ని పక్కదారి పట్టించే అంశంలో భాగంగా కుట్ర చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్న ఆయన వ్యక్తి అయితే ఆయన వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకో దేనికో
ఫిర్యాదు చేసేవాళ్లే. అట్లా చేయకుండా కుట్రపూరితంగా కావాలని ఓకే, బదనాలు ఓకే. చేయడం కోసం ఓకే. ప్రవర్తించారంటే ఒక పశువులాగా ప్రవర్తించారు. ఒక ఎమ్మెల్యే మర్చిపోయి ఓకే, కాబట్టి ప్రజలందరూ చూశారు. ఒక ఓకే, మనం చట్టాన్ని తరగతి. కాపాడే మీ దగ్గరికి వస్తాం. పోలీసుల పైన ఒక ఎమ్మెల్యే, నువ్వు అందరినీ గౌరవించాల్సిన ఎమ్మెల్యేనే పోలీసులు అంటే గౌరవం లేకుండా హుజూరాబాద్ లో అంతే, ఇక్కడంతే ఎగిరెగిరి పడతాండు, మిడిసి పడతాండు. కాబట్టి పోలీసులు చట్ట ప్రకారం చర్య తీసుకున్నారు. కాబట్టి దీన్ని కావాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, అనేక అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు. రైట్, కాబట్టి రైట్, ఇక్కడ రైట్, సంక్షేమ ఓకే, ఓకే, పథకాలు మనం అమలు తరగతి. చేసుకుంటూ పోతున్నాం. ఓకే. తర్వాత ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ నోళ్ళకు కూడా తాళం వేస్తాం. 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం. ఇంకా ఓకే, 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 మనం తరగతి. ఓకే, ఓకే. వాళ్ళకు కూడా చేస్తాం. మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, రైట్, మనం తరగతి. 20 మళ్ళీ మీ వేల దగ్గరికి వస్తాను. కోట్లు వాళ్ళ ఖాతాలో, ఓకే, ఓకే. 20 వేల కోట్లు వాళ్ళ ఖాతాలో వేసిన మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ₹1,00,000 చేయలేకపోయింది. ఆ ₹1,00,000 తీసుకున్న దానికి మిత్తికే సరిపోయింది. 11,000 కోట్లు వాళ్ళ ఓకే, రుణమాఫీ ఓకే. చేస్తే మనం వాళ్ళు తరగతి. 21 మీతో మళ్ళీ మాట్లాడతాను. 25 లక్షల మంది చేసినాం. రైట్, ఇంకా రైట్. చేస్తారంటున్నాం. రైట్, మనం తరగతి. ఓకే. ప్రారంభిస్తారంటున్నాం. రైట్. ఎక్కడ తక్కువ అవుతుంది? అందుకే నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీలో దుబారా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉంటారు. ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే వాళ్ళు ఉండరు. బీజేపీ బీఆర్ఎస్ లో ఉద్వేగాలు రెచ్చగొట్టి అప్పటికప్పుడు పబ్బం కట్టుకునే విధంగా ఓట్లు దండుకునే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు కాబట్టి 20 లక్షలు ఇల్లు కట్టినాం, 20 లక్షలు ఇల్లు కట్టబోతున్నాం త్వరలో. ఓకే, ఓకే. 20 లక్షల ఎకరాలు అసైన్ భూములు పంచినాం, 10 లక్షల పోడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినాం, ఆహార రైట్, 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 మనం తరగతి. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం తరగతి. ఓకే, ఓకే, ఓకే. ఎవరు ఏం మాట్లాడారు పట్టించుకోము. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు పోయేటప్పుడు ప్రజలను అడుగుతున్నారు. రైట్, రైట్, రామరెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. ముందుగా రామూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నిన్న చూసాం, అంటే 10 గంటలకు పైగా హరీష్ రావును జైల్లో కూర్చోబెట్టారు. అంటే దీంట్లో కావాలని కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే గతంలో కూడా మనం చూసాం, అరకపూడి గాంధీ విషయంలో, లేకపోతే కరీంనగర్ లో చెక్కుల పంపిణీ విషయంలో, నిన్న జరిగిన విషయంలో కావచ్చు. ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎందుకు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్న, ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా కూడా ఇక్కడున్నా ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. అన్ని దుందుడుకు చర్యలు, ఒక ఎమ్మెల్యే ఒక స్థాయి ఉందన్నట్టు లేకుండా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఏదున్నా కాన్స్టిట్యూషన్ ప్రకారం అయిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ WWF ఉంటా చూడు, అట్లనే తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళని లోపలేసేది, వీళ్ళు వేద్దామన్నా అలా మనం ఇంతకుముందు 5 సంవత్సరం అయింది ఇప్పటికీ చెప్పారు. కాళేశ్వరం ఏమైంది, మేడిగడ్డ ఏమైంది, ఎలక్ట్రిసిటీ ఏమైంది, అన్నిట్ల మీద చర్యలు. ఏ దాని మీద ఇప్పటి వరకు సంవత్సరం నుంచి ఏది లేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని ముట్టుకోలేరు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి రాష్ట్రం వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రికి ఉంది కేసీఆర్ ఫ్యామిలీని అవినీతిని అభివృద్ధి, కానీ కేంద్రం వల్ల ఎవ్రీ మంత్ కప్పం కట్టుడు అవుతుంది. బీఆర్ఎస్ నాయకులు 100% కేసీఆర్ ఫ్యామిలీ కేంద్రం వల్ల కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి ఉంది. లేకపోతే ఇన్ని రోజులు ఏ దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నది లేదు. ఇవన్నీ ఏమైనా రోజేదో ఫైట్ జరుగుతుంది అన్నట్టు చూపిస్తేందుకు ఈ చిన్న చిన్న కేసులను ఏదో ఆయనకు వచ్చినట్టు, నువ్వు ఇచ్చినట్టు, నేను ఏడిచినట్టు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గొడవలతోటి అదొకటి, ఇంట్లో కేటీఆర్ హరీష్ రావుకున్న గ్యాప్ అందరికి అర్థమైతేనే ఉంది. దాంట్లో కోసం వాళ్ళే హీరోలు కావాలని ఆయన పోలీస్ స్టేషన్ పోయిండు. కేసు అయితే లీగల్ గా చూస్తారు. ఈయన పోయి ఆడ అడ్డుకుంటే అవసరమే ఉంది, అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయపరంగా అడ్వకేట్ నీ దానికి నిన్న టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, అంతకుముందే ఇచ్చిర్రు. అయిన తర్వాత ఇవాళ నీతులు మాట్లాడుతున్నట్టు హరీష్ రావు, ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ కానీ టీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యం గురించి, ఈ అరెస్ట్ల గురించి, నిర్బంధాల గురించి, మీరు చేసిన నిర్బంధాలు ప్రజలు ఇప్పటికి మర్చిపోలేదు. మీరేదో ఇవాళ కొత్తగా వచ్చి మేము అన్ని మంచిగా చేసినాం, చక్రాధర్ గౌడ్ ఏ విధంగా చూసిర్రు, ఎంతమందిని ఎలక్షన్లు అయితే ఎవరెవరు పైసలు పట్టుకున్నారు ఆల్రెడీ చూస్తున్నాం. అయిన తర్వాత మీరు ఇవాళ నైతిక విలువ లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఇవాళ ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఎవరో ఇండ్లల్లో ఇంతకుముందు ఏదన్నా నిరసన తెలియజేసి హక్కు లేకుండా చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. కుటుంబం వల్ల వాళ్ళు తప్ప, నలుగురు తప్ప ఇంకోనికి హక్కు లేకుండే. ఇవాళ అవినీతి జరిగింది. ఇవాళ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పాలి, అయ్యా బాబు ఈ పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంకా నేను అది చేస్తా ఇది చేస్తా, నేను నిన్న పోయినా నాకు కూడా 45,000 రూపాయలు రుణమాఫీది ఉంటే వచ్చిందేమని బ్యాంక్ పోయి అడిగిన, సార్ పేరు లిస్టులో వచ్చింది కానీ పైసలు రాలేదు, నీకు లిమిట్ 1,40,000 ఉంది, 90,000 ఇస్తాం, మళ్ళీ 50 వచ్చినప్పుడు మిగతా ఇస్తామని. వీళ్ళంతా ఆల్రెడీ 9 తారీఖు అన్ని పైసలు ఇచ్చేసినాం, అన్ని అయిపోయినాయి. నేను నిన్న మధ్యాహ్నం పోయి చూసిన. అయిన తర్వాత చెప్పే మాటలకు చేసే దాంట్లకు పొంతన లేకుండా ఉంది. కాంగ్రెస్ హామీలు అంటున్నారు, ఏది ఫుల్ఫిల్ అయిందో చూపించండి.
ఒక బస్సు తప్ప మిగతావేవి ఆ బస్సులలో కూడా పాపం కొన్ని బస్సులను రద్దు చేసి మహిళలు ఎక్కిన తర్వాత పురుషులకైతే సీట్లు ఎక్కుంటున్నాయి. మేమేమంటున్నాం, మీరు చెప్పిన హామీలను పరిస్థితి మాకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది. ఏమీ లేదు, ఆడ అప్పులు ఉన్నాయి, మొత్తం మీకు తెలుసు. అలా కొత్త హామీలు ఇచ్చి ఇంకేదో స్వర్గం చూపిస్తాం, ఆడ స్మార్ట్ సిటీ వస్తుంది, ఫ్యూచర్ సిటీ, ఇది చేస్తున్నాము అది చేస్తున్నాం అని చెప్తందుకు రోజుకో కొత్త కార్యక్రమం. మూసీ ప్రక్షాళన, ఆ రోజు హైడ్రా అనేది పబ్లిక్ మైండ్ డైవర్ట్ కు తప్ప ప్రాక్టికల్ అనేది ఏముందో చెప్పాలి. మీరు 6 గ్యారంటీలలో ఏమి ఫుల్ఫిల్ అయినాయి మీరు చెప్పారు. పోయి తీసుకొచ్చుకోర్రి, వచ్చేసినాం, వచ్చిన తర్వాత వెంటనే లోన్ తీసుకొచ్చుకోర్రి, మీరు వెంటనే మాఫీ ఎలక్షన్ ఒకటి చెప్పండి. ఎందుకంటే ఎలక్షన్లలో ఓట్ల కోసం అవతల ఆయన గారెడి మాటలు చెప్పేట ఆయన కాబట్టి మేము అవే గారెడి మాటలు చెప్పి అధికారంలో కోసం ఆర్థిక పరిస్థితి ఈ విధంగా చేసి పెట్టిండు, మేము చేయలేమని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అయిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఎంత దేశంలో ప్రజాస్వామ్యం ఇవాళ ఇంకా ఏమంటారు, ప్రభాకర్ రావుని ఎందుకు తేలేకపోతారు? 10 నెలల 11 నెలలు 12 నెలల నుంచి ప్రభాకర్ రావు దేశం వాళ్ళకి వెళ్ళి మీరు అంటారు కదా కేంద్రం వల్ల ఆదాని తేలేరు, వాళ్ళు పోయి ఈయన ఎవరు మన మన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆయన దేశం దాటిపోయారు. బీజేపీ మీరు కూడా దేశం దాటిపిస్తాను, మీరు ఆయన ప్రభాకర్ రావుని పంపించిరా, శ్రవణ్ పంపించిరా అంటే మీరు విజయ్ మాల్యా అదే విజయ్ మాల్యాను మన గోల్డ్ వ్యాపారం గుజరాత్ అతను నీరవ్ మోడీని వీళ్ళందరూ అంటే వ్యవస్థలో ఉన్నప్పుడు ముందు అరే పోకుండా అడ్డుకోలేము, కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చిన తర్వాతనే వాళ్ళని అడ్డుకోగలం. అదేవిధంగా మీకు జరిగింది, మేము దాన్ని తప్పని అంటలేము. కానీ వాళ్ళని తెప్పించే బాధ్యత ఎందుకు? ఈ రోజు ఎంక్వైరీలు ఏమైనాయి? ఇన్ని ఎంక్వైరీలు చేస్తున్నాం అన్నారు, ఎందుకు చర్యలు లేవు? 100% కేసీఆర్ ఫ్యామిలీ విత్ హైకమాండ్ వీళ్ళు ఎంత కొట్లాడినా ఇది డబ్ల్యూడబ్ల్యూ ఫైటే తప్ప వాళ్ళని ఏమి చెయ్యరని ఇవాళ చెప్తే ఇంకా 4 ఏళ్ళైనా కేసీఆర్ని అరెస్ట్ చేయరు. కేటీఆర్ మమ్మల్ని అన్నారు కదా బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు కవితను అరెస్ట్ చేయలేదు, కవిత అది చేతులు ఉండదు. న్యాయ వ్యవస్థ ఎట్లుందో అట్లా జరుగుతుంటది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ అయ్యింది, దాని మీద ఇప్పటి కోర్టు కట్టండి అవుతుంది. మీరేం చేసారు చెప్పండి? ఒక్క కేసులా ఇన్ని అవినీతి అని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అన్ని దొంగ పనులు అని చెప్పుకుంటూ తిరిగారు కదా, ఏమైంది? ఒక్కదాని మీద ఎందుకు చర్యలు లేవు? ఓకే రామూర్తి గారు కోసం ఈ రోజు నాయకులను మాత్రం ప్రజలు ఇంకా కూడా నమ్మతలేదు. అనుకుంటే కాదు. రైట్ ఏం చెప్తారు అసలు? అంటే బీఆర్ఎస్ వాళ్ళకు అసలు అరెస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు, మీ హయాంలో చాలా నిర్బంధాలు అక్రమాలు కూడా చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా మంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే ఆరోపిస్తూ ఉంది. మీరు చేసిన తప్పులు ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పేసి ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? సరే, నేను అందరు మాట్లాడేది విన్నాను. మా జయరామ్ అన్న మాట్లాడారు, ఎంఎన్ రాయ్ గారు మాట్లాడారు, బీజేపీ మిత్రులు కూడా మాట్లాడారు. కొద్దిగా మనసు పెట్టి వినాలి, వినకుండా నా మాటలకు అడ్డు తగలొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవానికి జరిగిన విషయం ఏంది? ఎవడో తలకు మాసినోడు 4-5 సంవత్సరాల క్రితం జరిగిన నాది ఫోన్ ట్యాప్ జరిగింది, నాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు వచ్చి హరీష్ రావు గారి ఖాళీ గోటికి కూడా సరిపోనోడి వచ్చి కేసు పెడితే అటువంటి లాంగ్వేజ్ యూజ్ చేయకండి రామూర్తి గారు. దయచేసి కాంట్రవర్సీ అలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి రామూర్తి ఒక ఎమ్మెల్యే నేను ఫోన్ చేసి మీకు కంప్లైంట్ చేయడానికి వస్తున్నాను సార్, మీరు ఉండండి అని 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని ఒక ఎమ్మెల్యే వెళ్తే అక్కడ ఏసీపీ ఉండడు, సిఐ తప్పించుకొని పోవాలని చూస్తాడు. అయ్యా నేను ఒక ఎమ్మెల్యేని నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, తీసుకొని వెళ్ళాలి కానీ మీరు అట్లా తప్పించుకొని పోవడం ఏంది? ఏసీపీ ఆల్రెడీ తప్పించుకొని వెళ్ళిపోయిండు అని మా నాయకులు మా కార్యకర్తలు అడ్డుపడడం వల్ల ఆ కంప్లైంట్ తీసుకున్నాడు. తీసుకొని మరి కేసీఆర్ బుక్ చేసిందా?
ఎవడో 4 సంవత్సరాల క్రితం జరిగింది దానికి మాత్రం వెంటనే కేసు బుక్ చేస్తారు, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా. మరి ఒక ఎమ్మెల్యే నాకు నెల రోజుల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నన్ను చేసి డ్రగ్ లో ఇరికించి నన్ను ఇబ్బంది పెట్టాలని ఈ గవర్నమెంట్ చూస్తుందని ఆధారాలతో వెళితే వీళ్ళు చేసే చేష్టలు ఇవే. ఇంత కాంగ్రెస్ ఏజెంట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు పనిచేస్తుంటే దాంతో అయిపోయింది. అది అక్కడ జరిగిన అడిగితే వాళ్ళు ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడతాడు, దాన్ని తప్పెట్లయితుంది. కంప్లైంట్ తీసుకోకుండా ఇది మాట్లాడతాలేదు బీజేపీ వాళ్ళకు. అందుకే ముఖ్యమంత్రి అన్న వీళ్ళకి ఇంకా సిగ్గురాటాలే బీజేపీ వాళ్ళకు. ముఖ్యమంత్రి ఏమన్నాడు, మీరు వెళ్ళిపోయింది ఇక్కడ బతకండి అని అన్నాడు. ఆయన వీళ్ళకి ఇంకా బుద్ధి రాటాలే. వీళ్ళు ఎక్కడ పోరాడతారో అక్కడ పోరాడతారే. ప్రతిపక్షంలో మా మీద పోరాడుతారు వీళ్ళు. వీళ్ళకు మా మీద పోరాడతారు. జరుగుతుంది. మా ఎమ్మెల్యేని అరెస్టు చేస్తుంటే, మా నాయకుడు అక్రమంగా అరెస్టు చేస్తుంటే, మా నాయకుడు హరీష్ రావు గారు పోయి అడగడం తప్ప, పోవాలని ప్రయత్నించడం తప్ప, వెంటనే తీసుకుపోయి 10 గంటల దాకా ఎంతమందిని, నేను కూడా అరెస్ట్ అయినా 7 గంటలకు 11 గంటలకు అరెస్ట్ అయిన వాళ్ళం. దాదాపు నైట్ 10 అయింది. మామూలు తెల్లాపూర్ కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు 25 మందిని. ఏంది ఇది అన్యాయం? ఇది నిజంగా ఎమర్జెన్సీ కంటే ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. నిజంగా ఎక్కడన్నా పని చేసి పోరాడతాం అని వీళ్ళు అడిగే హక్కుల్ని ఇప్పుడు వీళ్ళు చేయని పనులు చెయ్యండి అని అంటే ఎంఎన్ రాయ్ గారు చెప్పాలా? మీరు చేసిన పనులు, మీరు ఇచ్చిన హామీలు. ఒకటి ఏం జరిగింది, అప్పులు ఉన్నాయని ఇప్పుడు ఈ బీజేపీ పెద్ద మనిషి కూడా అన్నాడు. మా ఎంఎన్ రాయ్ గారికి కూడా తెలుసు అప్పులు ఉన్నాయని. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో బడ్జెట్ పెట్టినప్పుడు ఇప్పుడున్న మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే దాని మీద ఆన్సర్ ఇచ్చాడు. అప్పులు ఉన్నాయని తెలుసు, అప్పులు ఉన్నాయని తెలుసు, అన్ని ఉన్నాయని తెలుసు. అప్పులు ఉన్నాయని ఎందుకు మాట్లాడాలి? కాబట్టి ఏం చెప్తారు? హామీలు ఇచ్చారు. అప్పులు ఉన్నాయని తెలుసు కూడా మీరు 6 గంటల హామీలు ఎలా ఇచ్చారు? ఇప్పటికైనా హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు తిరగబడుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. తిరగబడుతున్నారు, ఒక్కరు తిరగబడుతున్నారు. అన్ని వర్గాలు తిరగబడుతున్నాయి. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలి. అక్రమ కేసులతో, అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. ఇది పోరాటాల పార్టీ. పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో ఈ ఊకదంపుడు వ్యవహారాలకు భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తే ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సీఎం గారు తన పనులు తను చేయాలి. ఏం చెప్తారు? అప్పులు ఉన్నాయని తెలుసు కూడా మీరు మళ్ళీ మీతో మాట్లాడతారు. జగన్ గారు మీ దగ్గరికి వస్తారు. 70,000 కోట్ల అప్పులు చేసిన మాట జయరాం గారు కూడా చెప్పారు. ఆ అప్పులు ఎందుకు చేశాము? వీళ్ళు చేసిన పాపం ముందుగా 6,500 కోట్లు నెలకు వడ్డీ అసలు కడుతున్నాం బ్యాంకులకు. దాంతో ప్రభుత్వానికి ప్రతి నెల 18,500 కోట్లు వస్తే 6,500 కోట్లు అప్పులకు, అదేవిధంగా 6,500 కోట్లు మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అన్ని రకాలుగా చేసుకుంటూ మిగిలిన డబ్బులు సంక్షేమ పథకాలు వాడుతున్నాం. ఇది కాంగ్రెస్ యొక్క ఆర్థిక విధానం. అందుకే అన్న ఆర్థికవేత్తలు ఉంటారు కాంగ్రెస్ లో. కాబట్టి వాళ్ళ లెక్క దుబారా చేయం. అవసరం లేకపోయినా సెక్రటరీ కూలటం, 100 ఏళ్లకు ఉపయోగపడే సచివాలయాన్ని కూల్చి 600 కోట్లతో కట్టాల్సిన దాన్ని 1,500 కోట్లు చేయటం, మిగతా డబ్బులు జేబులో వేసుకోవడం, ఆ పనులు కాంగ్రెస్ చేయదు. కాళేశ్వరం ఎంత నిష్ప్రయోజనమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు లేకపోయినా ఈ రోజు 1.5 లక్షల కాళేశ్వరం వల్ల ఏ యూజ్ లేదంటారా? ఉత్పత్తి అయింది. కాబట్టి దాని కరెంటు బిల్లులే 4,000 కంటే సంవత్సరానికి 12,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఆ దుబారా అదొక దుబారా. కాబట్టి తెలుసు కదన్నా, చెప్తానండి. పాడి కౌశిక్ రెడ్డి గారు ఫోన్ గినక ట్యాప్ అయితే ఆయన యాపింగ్ ఫోనే వాడతాడు. అందరు కూడా నాయకులంతా కూడా యాపింగ్ ఫోనే వాడతారు సురక్షితమని. కాబట్టి ఆయనకి ఏమైనా మెయిల్ వచ్చిందా? ఉత్తపుణ్యాన్ని నాటకం ఆడుతూ బూటకం ఆడుతూ కావాలని చెప్పి హరీష్ రావు గారు చేసిన తప్పును పోలీస్ స్టేషన్ లో నమోదైతే, ఆ పంజాగుట్ట పిఎస్ లో నమోదైతే
హరీష్ రావు గారి పైన ఈ చక్రధర గౌడ్ 2023లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఫిర్యాదు చేసిండు పోలీస్ కమిషనర్ కి. అది తెలుసుకోండి మీరు. కోర్టు ముందు కూడా ఈ చర్చ వచ్చింది జడ్జి గారి ముందు. వాస్తవం అందుకే కోర్టు పోలీసులు విచారణ జరపండి అన్నది. టెలికాం చట్టాల ప్రకారం విచారణ జరపండి అన్నది. విచారణ జరుపుతారు పోలీసులు, తొందర ఏం అవసరం లేదు. నీ ఏ విచారణ లేకుండా కేసు ఎట్లా బుక్ చేస్తావు? కాబట్టి ఏ విచారణ లేకుండా, ఏ ఆధారం లేకుండా ఎట్లా కేసు బుక్ చేస్తావు? ఏ రకంగా బుక్ చేస్తారు? అరెస్ట్ చేయట్లేదు అన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన, కాళేశ్వరంలో అవినీతి పైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు రోడ్ల మీదకి వస్తే ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తామన్నాం. కానీ ఒక పద్ధతి ప్రకారం జరగాల విచారణ సంస్థలు. రేవంత్ రెడ్డి గారు ఏమంటే ముఖ్యమంత్రి నేను జైల్లో వేస్తా, నేను చట్ట వ్యతిరేకంగా చేస్తా అంటే కుదరదు. అదే విధంగా విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు జరిగినాయి, మేము పోరాటం చేస్తే ప్రజలు నమ్మారు, ప్రజాధనం దుర్వినియోగం అయింది. అది ఖజానాలో పోవాల్సిన డబ్బులు వాళ్ళ జేబులో పోయినాయి. అంటే మానవతరాయ్ గారు 2023లో చక్రధర్ గౌడ్ గారు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కేసు పెట్టారని మీరు చెప్తా ఉన్నారు. మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు అంటే 2023లోనే మానవతరాయ్ గారు ఆయన తీర్పిస్తారు. అంటే వాళ్ళు రేపో మాపో తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతారు. అది ప్రజలు మాకు. మానవతరాయ్ గారు 2023లోనే చక్రధర్ గౌడ్ గారు అంటే నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నప్పుడు కేసు పెట్టినప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ఆయన ఆరోపణకు అర్థం ఉందండి. అందుకే కదా పోలీస్ స్టేషన్ నమోదు చేసింది. బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు. యాపిల్ కంపెనీ ఫోను సురక్షితమైంది ప్రపంచంలోనే. ఆ ఫోన్ ఎవరు కూడా హ్యాక్ చేయలేదు. ఒకవేళ చేసినా మనకి మెసేజ్ వెంటనే వస్తుంది అప్రమత్తం అని చెప్పి, మీ ఫోన్ హ్యాక్ అయిందని. ఇది తెలుసుకోవాలి. ఏదో ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. చక్రధర గౌడ్కి ఆ మెసేజ్ వచ్చింది, హరీష్ రావుకి వచ్చిందా లేకపోతే ఈయనకు వచ్చిందా చెప్పండి. ఈయనకు వచ్చింది అంటే ఈ కేసు నమోదు అవుతుంది, గుట్టంతా రట్టు అవుతుంది, తప్పు బయటపడుతుందని చెప్పి ఈయన కపట నాటకం ఆడే విధంగా పోలీసులపై దుందుడుగా వ్యవహరించడం మనం కళ్ల ముందు చేశాం. అందుకు కేసు నమోదు చేశారు. తప్పు చేస్తే ఎవరిపైన చేస్తారు. మేము గతంలో ప్రజల సమస్యల మీద రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తే ఆయన హౌస్ అరెస్ట్ బయట కానీ ఈ రోజు ఏంది వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు తప్పించుకోవడం కోసం, ప్రజల కోసం కాదు, వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు తప్పించుకోవడం కోసం, వీళ్ళ భాగోతం బయటపడకుండా, బండారం బయటపడకుండా ఈ విధంగా పోలీసులను చూడకుండా పోలీసులు సైతం వాళ్ళ మీద విరుచుకు పట్టడం అనేది చాలా దుర్మార్గమైన రాజకీయం. ఇందిరా పార్కే లేకుండా చేశారు రామూర్తి గారు. ధర్నా చౌక్ ఎత్తేసిన వాళ్ళు ధర్నాల గురించి జయరామ్ గారు, రామూర్తి గారు నేను మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను. రైట్ జయరామ్ గారు, అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చర్చకు వచ్చింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం జరిగిందంటారు? ఇది ఫోన్ ట్యాప్ అనేది ఇప్పుడు చేస్తున్నదేం కాదు. అసలు యాక్చువల్ గా ఒక ఎథికల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎథికల్ గా చేయొచ్చు. ఎథికల్ గా అంటే సంఘ విద్రోహ శక్తులు కానీ, లేకపోతే నక్సల్స్ కానీ, మావోయిస్ట్ పార్టీ సంబంధించింది కానీ, లేకపోతే ఏ సంఘానికి విద్రోహం ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ప్రమాదం ఉన్నా దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేయడం లోపల ఎలాంటి అభ్యంతరం లేదు. దానిపైన ఎలాంటి ఆలోచన లేదు. డెఫినెట్ గా చేయాల్సిందే. అది దేశ రక్షణ కోసం చేయాల్సిందే. గత ప్రభుత్వం చేసిందని మేము చెప్పాము. గత ప్రభుత్వం చేసింది అనే దాని మీద చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాము. సో ఇప్పుడు బీఆర్ఎస్ సేమ్ అదే ఎజెండానే ఎత్తుకున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి? ఇప్పుడు మా మానవత కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు కూడా నా దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, రేవంత్ దగ్గర కూడా ఐఫోన్లు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకుల దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, మన అందరి దగ్గర ఐఫోన్లు. ఐఫోన్లు అనేది పెద్ద ఇప్పుడు వింతేం కాదు. అది ఐఫోన్ సెక్యూరిటీ విషయం లోపల నెక్స్ట్ లెవెల్, అలా డౌట్ ఏం లేదు. కానీ ఐఫోన్లు ఉన్నంత మాత్రాన ఫోన్ ట్యాపింగ్ జరగదంటే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి తెప్పించుకున్న సాఫ్ట్వేర్ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం నుంచి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుందనేది వాదన. దాన్ని ఎవరైనా చూడలేదు, చేయలేదు. సో ఇక్కడ అందరు విఐపి చేతులలో ఉన్నాయన్నీ ఐఫోన్లే, అంతే తప్పితే ఏదో శాంసంగ్ లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే ఉండవు, అలా డౌట్ ఏం లేదుగా. సో ఇక్కడ జరుగుతున్న విషయాలు అది కాదు, శాంసంగ్ ఫోనా ఐఫోన్ అనేది కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల మీరు గత ప్రభుత్వం మీద విచారణ జరిపితే దానికి ఇంకా ఎందుకు డ్రాగన్ చేసుకుంటూ వస్తున్నారు? దాన్ని ఇంకా ఎందుకు నాన్సుకుంటూ వస్తున్నారు? కాళేశ్వరం అదే పని చేశారు,
విద్యుత్ విషయంలో అదే పని చేశారు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అదే పని చేశారు. ఇక్కడ ప్రతి దాని విషయం లోపల ఇదే నాన్సుడు ఆలోచన ఉంటే అసలు మీరు జనాల లోపల ఒక సెంటిమెంట్ ను ఒక స్థాయికి రెచ్చగొట్టేసి ఇంకా మీరు ఎవరైతే నిందితులు అంటున్నారో వాళ్ళని ఎందుకు మీరు రిజర్వ్ పెడుతున్నారో? ప్రభుత్వము రాజకీయం చేయడం అంటే ఇలానే ఉంటది. తప్పు చేశారు, హరీష్ రావునైనా పర్వాలేదు, కేసీఆర్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే రేవంత్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, అరెస్ట్ చేయాల్సిందే. అక్కడ అరెస్ట్ చేయడానికి కావాల్సింది ఓన్లీ రాజకీయంగా వాళ్ళు ఎప్పుడు లైవ్ లో ఉండేసి ప్రజల ముందు ఇంకొకరిని దోషులుగా పెట్టడం కోసం, అంటే బీఆర్ఎస్ ను దోషులుగా చూపించడం కోసం ఇదంతా డ్రామానా? బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, పాలక పక్షంలో లేదు. పాలకులుగా ఉన్నప్పుడు మేము కొట్లాడలేదా బీఆర్ఎస్ మీద? ఇప్పుడు బీఆర్ఎస్ మీద కొట్లాడితే అంతకంటే పిచ్చితనం ఇంకోటి కాదు. ఇప్పుడు కొట్లాడాల్సింది ఏంది? ప్రభుత్వం మీద కొట్లాడాలి. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇంతకుముందు మా రామ్మూర్తి ఒక మంచి మాట చెప్పారు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, డెఫినెట్ గా పరిష్కరించవచ్చు. ఈరోజు అరెస్టులే అంటే ఈ ఉత్తుత అరెస్టులు దేనికోసం? నిన్న హరీష్ రావును అంతసేపు కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? హరీష్ రావు ఏమైనా చిన్నపిల్లోడా? హరీష్ రావుకు పోలీస్ స్టేషన్లు అంటే ఏమన్నా భయపడుతున్నాడా? మాలాంటి భయం లేదు, హరీష్ రావుకి ఏం భయం ఉంటది? ఇట్లా కూర్చోబెట్టడం వల్ల దానికి మీ ప్రతిష్ట దెబ్బ తీసుకుంటున్నారు. నిజంగా కేసు ఫైల్ చేసి జైలుకు పంపిస్తున్నారంటే పంపియండి. ఊరికే ఎందుకు హరీష్ రావు రాజు చేసిన బ్రేకింగ్ న్యూస్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎంత అవసరమా? ఆయన ప్రశ్నించిండు, సో ఆయన తప్పు రైట్ తేల్చండి. లేదు హరీష్ రావు ప్రశ్నించడమే తప్పు అంటే కరెక్ట్ విధానం కాదు. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ ఎవరి నోళ్ళైనా మూపిస్తామంటే ఎంతమంది నోళ్ళు మూపిస్తారు? 4 కోట్ల మంది ప్రశ్నిస్తే ఏం చేయగలుగుతారు? కాంగ్రెస్ ఎక్కడికి పోతుంది? ఏ దిక్కు దివానం లేని కాంగ్రెస్ ఇలా ఉన్న నాయకులు రేపు ఉంటాడో ఉండడో కూడా తెలియదు. కాంగ్రెస్ లోపల అంత డెమోక్రసీ ఉంటుందని మీరే అంటారు, కాంగ్రెస్ లోపల మళ్ళీ ఇదే చేస్తారు, మళ్ళీ మీరే చేస్తారు. అంటే ఏది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వము ఇంకా చెప్పాలంటే చపల చిత్తం ఉన్న ప్రభుత్వం, ఒక స్థిరమైన ఆలోచన లేకుండా ఉన్నది, ఒక స్థిరమైన నిర్ణయాన్ని లేకుండా ఉన్నది. ఏది ఏమైనా కూడా ప్రజల పక్షాన ఎవరమైనా కొట్లాడతాం. మొన్నటి వరకు నన్ను ఏమన్నారు అందరు తెలుసు, రేవంత్ తెలియదా? రేవంత్ ఒక మిత్రుడుగా చెప్పాను, నీ చేత అయితే మొన్నటి వరకు నన్ను ఏమన్నారు? కాంగ్రెస్ మనిషి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ మనిషి అంటున్నారు. అంటే అప్పుడు అన్న ప్రభుత్వానికి సిగ్గు లేదు ఈ విషయంలో. ప్రభుత్వం ఏ రూపంలో ఉన్నా కూడా అంటే ప్రశ్నించే గొంతుకలకు పార్టీలు అంటా కడుతుందంటే ఇంతకంటే ప్రభుత్వాలకు సిగ్గు లేదు, నీతి లేదు, ఒక నియమం లేదు. అంటే డాక్టర్ జయరామ్ అనే వ్యక్తి ఏ పార్టీకైనా ఒక్క పార్టీలో ఒక్క నాయకునితో ఫోటో ఉన్నా కూడా దాన్ని ప్రచురించండి, మీకు దమ్ముంటే నేను దానికి ఒప్పుకుంటాను. నేనే ప్రజల ముందు వచ్చేసి అయ్యా మానవత ఒక్క నిమిషం, నేనే ప్రజల ముందు వచ్చేసి నేను క్షమాపణ చెప్తాను, పలానా పార్టీ వ్యక్తితో నాదో ఫోటో ఉంది, వాడు మినిస్టర్ అయి ఉండొచ్చు, ఓ సీఎం అయి ఉండొచ్చు, ఇంకెవరో ఉండొచ్చు. అట్లా కనీసం నా బంధువులు చాలా మంది పాలిటిక్స్ లో ఉన్నారు. అది మానవతకు చెప్పాల్సిన పని లేదు, రమణ చెప్పాల్సిన పని లేదు, మా బొమ్మేరే చెప్పాల్సిన పని లేదు. వాళ్ళతో నా ఫోటో నా చెప్పండి కనీసం పోనీ. అంటే ఈ రోజు దమ్మున్నతో వీళ్ళకి ఆన్సర్లు చేసే ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ అయినా నా కేసీఆర్ రెండే కాబట్టి ప్రభుత్వాలకు ఆన్సర్ చేసే శక్తి లేదు. ఆ శక్తి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రజలకు కావాల్సింది సమకూర్చడం నేర్చుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపరమైన అంశాలు తీసుకోండి, అంతగానే ప్రతిపక్షం వేయాల్సిన విషయాలు మేము మాట్లాడాల్సిన విషయాలు మీరు మాట్లాడతా పెద్ద ప్రయోజనం లేదు. నెక్స్ట్ మళ్ళీ మీరు ప్రతిపక్షంలోకి పోకుండా చూసుకోమన్న సలహా మాత్రమే. ఏం చెప్తారంటే జయరామ్ గారు ఒక మేధావి, ఒక డాక్టర్, మంచి డాక్టరు. పాపం ఆయనకి ఎంపీ స్థాయి ఉన్నది, అదే విధంగా ఎమ్మెల్యేకి మంత్రి స్థాయి ఉన్నది, ఒక మంచి విశ్లేషకులు. ఆయన్ని మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఒక విశ్లేషకులు లాగానే చూసాం. ఆయనకి ఏ ముద్ర నేను ఇప్పటికి కూడా వారిని ప్రశ్నించే గొంతుకు లెక్క చూస్తాను. ఎందుకంటే గతంలో కూడా మేము వారిని అనేక డిబేట్లలో చాలా డిబేట్లు చేసిన 10 ఏళ్ల కాలంలో. మళ్ళీ ఇప్పుడు వారు ప్రశ్నించే గొంతుగా మేము అధికార పార్టీలో ఉండి మళ్ళీ డిబేట్లు చేస్తాం. కాబట్టి జయరామ్ గారు మీ మీద ఎటువంటి మచ్చ లేదు, కాంగ్రెస్ పార్టీ మీ మీద ఏ ఆరోపణలు చేయట్లేదు. మీరు అన్నారు హరీష్ రావు గారు ఇప్పుడు ఆ ఇజ్రాయిల్ టెక్నాలజీ సంస్థ ఇప్పుడు యాపిల్ ఫోన్ ఎందుకు చెప్పానంటే, హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ కి ఏమైనా మెయిల్ వచ్చిందా, ఇది ఇక్కడ చెప్పుకోవాల్సిన న్యాయపరమైన అంశం. ఏ మెయిల్ రాకుండా చక్రాధర్ గౌడ్కి మెయిల్ వచ్చింది, ఫోన్ భద్రతా ప్రమాణాలు నేను చెప్పిన
పాడి కౌశిక్ రెడ్డికి ఏ మెయిల్ రాకుండా ఏది రాకుండా ఆధారాలు చూపకుండా ఉత్తగా బట్టగాల్చి మేదేసే విధంగా అంశాలను పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు, దుందుడుగా ప్రవర్తించడం మంచిది కాదు. హరీష్ రావు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో అదుపులోకి తీసుకోలే. ఆయన రామూర్తి గారు ఏం చెప్తారు? చక్రధర్ గారికి మెయిల్ వచ్చింది, కౌశిక్ రెడ్డి గారికి మెయిల్ వచ్చిందా? పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తే ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన అరెస్ట్ అడ్డుకునేందుకు పోయినటువంటి హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు. రామూర్తి గారు మనోహర్ గారు మీ దగ్గరికి వస్తారు. మనోహర్ గారు దుష్ప్రచారం విష్ప్రచారం చేశారు. కాబట్టి దయచేసి మీరు కూడా నమ్మకండి ఇట్లాంటివి. కాబట్టి విచారణ అనేది జరుగుతుంది. మీరు రేపు విచారణ పినాకిని ఘోష్ గారు రామూర్తి గారు ఏం చెప్తారు? చక్రధర్ గారికి మెయిల్ వచ్చింది, కౌశిక్ రెడ్డి గారికి మెయిల్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏదో వెనకేసుకొని రావాలని మాట్లాడుతున్నారు. రామూర్తి గారు మనం మాట్లాడదాం. రామూర్తి గారు ధర్నా సౌకర్యం లేకుండా చేశారు. గొంతులు నొక్కారు. మీరు నువ్వు మనస్సాక్షిగా చెప్పు. మీరు పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ ఏది? ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. మరి ఎట్లొచ్చాయండి? కాబట్టి ఈ కాళేశ్వరం అవినీతిని వెలుగుతీస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, జరిగిన అక్రమాలు, ఫార్ములా 1 రేసు రేపు మాకు పూర్తయింది. అయిన తర్వాత మేము తప్పకుండా చర్యలు తీసుకున్న తర్వాత విశ్లేషణ జయరాం గారు అభినందిస్తారు. తప్పకుండా ఎటువంటి వెనక్కిపోయే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్ వస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తే మెసేజ్ రాదు, ఫోన్ హ్యాక్ అయితే మెసేజ్ వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి. ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. రెండోది, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటది. ఎవరిని ప్రైవేట్ ట్యాపింగ్ చేయాలనేది ఇది ఇష్యూ వేరు. ఇంకోటి, వీళ్ళు ఎంక్వైరీలు గత 1 year నుండి ఎన్నిటి మీద వేశారు. కాళేశ్వరం అన్నారు, గొర్రెల స్కామ్ అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఏ ఆధారాలు బయట పెట్టిళ్ళు? వీళ్ళకు దమ్ము లేక, చేతగాక, ఏ ఆధారాలు బయట పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఒక గుడ్డగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు ఒకటైనా ఎంఎన్ రాయ్ గారు ఎందుకు నెరవేర్చడం లేదు? దేవుళ్ళ మీద ఒట్టేసి నువ్వు చేసిన అబద్ధాలకు, నువ్వు చేసిన మోసాలకు కూడా వస్తున్నది. అంటే ఈ రాష్ట్రం దివాలా తీసిపోతున్నది, పరువు పోతున్నది. ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతిన్నది. హైదరాబాద్ పేరు మీద, పేరు మీద రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అభివృద్ధి శూన్యం, సంక్షేమ శూన్యం, ప్రతిదీ మీ యొక్క దొంగ అబద్ధాలతోటి కాంగ్రెస్ నడిపిద్దామంటే, ప్రభుత్వం నడిపిద్దామంటే ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా తిరగబడతారు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు అన్నదే చెప్పండి. ఇప్పటి వరకు ముసలి వాళ్లకు, వృద్ధులకు కూడా ఎందుకు 2,000 రూపాయలు ఇంకా పెంచలేదు? ఎప్పుడు పెంచుతారు? ఇప్పటికి కూడా 2,500 మహిళలకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? ఇంకా కూడా రుణమాఫీ కాలేదు. ఎప్పుడు చేస్తారు? ఇంకా రైతు బంధు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకు ఎప్పుడు ఇస్తారు? కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ చేతగాక మీరు చెప్పి మోసం చేసి, దగా చేసి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలతో ఆటలాడుతున్నారు మీరు. ప్రజలు ఏడుపు తప్ప ఏం మిగలేదు. ఏం మిగిలింది? ఒక్కటి బస్సు తప్ప. మీ దగ్గరికి వస్తాను మనోహర్ గారు. రామరెడ్డి గారు చేయకుండా ప్రతిపక్షాలపై గుడ్డగాల్చి మీదేసి మీ దగ్గరికి వస్తాను మనోహర్ గారు. మీ దగ్గరికి వస్తాను, మనకి టైం చాలా తక్కువ ఉంది. పోరాటం కాబట్టి మీ ఊకదంపుడు వ్యవహారాలకు మీ యొక్క రామరెడ్డి గారు భయపడేది లేదు. మీరేం చెప్తారు? రామరెడ్డి గారు మీరేం చెప్తారు? చివరిగా కంక్లూడ్. నేను కాంగ్రెస్ పార్టీ, నేను ఇంతకుముందు చెప్పిన WWF ఫైట్ అని, వాళ్ళు వీళ్ళని చేయరు. ఇలా కమిషన్ వేసిన రోజు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు, మీరు బీజేపీ ఏం చేస్తుంది, సిబిఐకి ఇస్తలేదు కాళేశ్వరం ఏటీఎం అని ప్రైమ్ మినిస్టర్ అన్న ఒక లెటర్ రాయమనండి, యాక్షన్ తీసుకుంటారు. ఆ లెటర్ పెట్టక ఒక కమిషన్ వేసిరంటే అది మూలకు పెట్టినట్టు, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్టే. అందుకోసం వీళ్ళ చిత్తశుద్ధిని అన్నే శంకించవలసి వస్తుంది. మేం చెప్పడం కాదు, మేము అడిగింది కాదు.
రేవంత్ రెడ్డి గారే అడిగిర్రు అంతకుముందు అధికారం లేనప్పుడు. కాళేశ్వరం ఏటీఎం అని ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, దాన్ని వెంటనే అంటే ఒక లెటర్ మీరు పంపారు, కోర్టు అని ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్న లెటర్ రాయాలి, అది రాస్తలేడు, కమిషన్ అని పెట్టిండు. అంటే ఇక్కడ పబ్లిక్ అర్థం చేసుకుంటలేరు, ఇంకా పిచ్చోళ్ళు అయిన తర్వాత ఇవాళ హరీష్ రావు చేసిన అరాచకాల గురించి చెప్పుకుంటా పోతే ఓ బుక్ రావచ్చు. ఈయన భార్య పేరు మీద డైరీ కొన్న తర్వాత విశాఖ డైరీ అని ఎవరిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 3-4 డైరీలను మూపించినటువంటి ఈయన చరిత్ర, ఈయన కంపెనీ పెడితే వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి ఇంకోటి చేయొద్దు, మంది ప్లాట్లు ఇండివిజువల్స్ గవర్నమెంట్ ల్యాండ్ తింటే కూడా ఏమంటలే, ఇండివిజువల్ ల్యాండ్స్ కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తులు ఇవాళ చూపిస్తా, ఇవాళ ఆయన ఛాలెంజ్ చేయమనండి, నేను తీసుకొస్తా. మీకు దమ్ముంటే ఆధారాలు తీసుకురా, ఆధారాలతో సాగు ఇస్తారండి, బయట పెట్టేది ఆధారాలతో బయట పెట్టు. మీరు అన్ని ఆధారాలతోటే చెప్తున్నాం, ఆధారాలతో విశాఖ డైరీ అని భార్యాభర్త వచ్చి నీచ పనులు చేసిర్రు, ఇండివిజువల్ వ్యక్తులను హరించారు, ప్రభుత్వ సొమ్ము తింటే తిన్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు తిన్నారు, దేవాలయ భూములను ఉంచలే, 1000 కోట్లు 1140 ఎకరాలు సీతారాంపూర్. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఒక్కటిసారి మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం చేస్తారు ఉంటే మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే ఆధారాలు బయట పెట్టండి. ఆధారాలు బయట పెడుతున్నాం, ఆధారాలతోటే మొన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, డీజీపీకి కూడా ఇచ్చినాం. మీరు ఉన్నప్పుడు మీ సత్యహరిశ్చంద్రుడు కేటీఆర్ గారు ఏదైతే మన షాబాద్ మండల్ సీతారాంపూర్ ల్యాండ్ 11, అందుకోసమే దేవాలయ భూములు తింటేనే నాశనం అయ్యారు, ఇంకా కూడా నాశనం అవుతారు. మీ పార్టీ వివరించదు, మీరు దేవాలయం అదే మీరు ఒక్కటి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. 11 లక్షలు ఇచ్చిర్రు ఏడా సీతారాంపూర్ లా, ఎవరు రైతులు ఆడ పొజిషన్లు ఉన్న వాళ్ళకు ఎకరాకు. అదే మహేశ్వరం కాడ 1000 ఎకరాలు దేవాలయ భూమి, ఆడ ₹1 ఇవ్వకుండా రైతులు నిలబొట్టు. ఈడ 11 లక్షలు ఏ రూల్ ప్రకారం ఇచ్చినావు? రైతు నేను పిల్లేసిన తర్వాత 98 కోట్ల రూపాయలు తెచ్చి ఎండోన్మెంట్స్ ఇచ్చారు, 5 కోట్లకి ఎకరా ఉంటది. అలాంటిది కిక్ బ్యాక్స్ 2 కోట్లు ఎకరాకు 2 కోట్లు కేటీఆర్ జేబులకు పోయినాయి. దాని మీద ఇప్పుడు వినండి, మానవతరాయ్ గారు దాన్ని మొత్తం మీకు శక్తి చెప్తున్నాడు, దాని మీద ఎంక్వైరీ గవర్నమెంట్ కు పార్లమెంట్ సాక్షిగా అన్ని రంగాలను టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అవార్డులు ఇచ్చింది ఎవరు? ఏంది అవార్డు ఇచ్చింది మీ పార్టీ కదా. అన్ని రంగాలలో నెంబర్ 1 మానవతరాయ్ గారు, పంచాయతీ నెంబర్ 1 స్థానం, మిషన్ భగీరథ నెంబర్ 1 రామరెడ్డి గారు అవార్డులు ఇచ్చింది మీరు కదా. రామరెడ్డి గారు, రామమూర్తి గారు ఒక నిమిషం. ఇలాంటి ప్రధానమంత్రి లేడు అంటే మళ్ళీ ఆ తర్వాత ఇలాంటి వాడు అని మాట్లాడదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం, వ్యక్తిత్వం రామరెడ్డి గారు పనికిరాని వ్యక్తిత్వం, మీ నాలుగే నరానికే లేదు. మానవతరాయ్ గారు మీరేం చెప్తారు చివరిగా? రామరెడ్డి గారు రామరెడ్డి గారు ఏం చేశారు అంటున్నారు. ఏడాది పాలనలో 49 లక్షల మందికి 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తాం. అదే విధంగా 45 లక్షల మందికి అంటే కోటి సిలిండర్లకు పైగా 500కే సబ్సిడీకి సిలిండర్లు ఇస్తాము. అదే విధంగా 107 కోట్ల మంది మహిళలు 3500 కోట్లు ఆదా చేసుకునే విధంగా మహాలక్ష్మి పథకం కింద వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా మేము చేయబోతున్నాయి సర్పంచ్ ఎన్నికల్లోపే 2500 రూపాయలు మహిళలకు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా కూడా సంక్రాంతి లోపే ఇవ్వబోతున్నాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. తర్వాత మీ నోళ్లకు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తారో వాళ్ళ నోళ్లకు తాళం వేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మేము చేసేదంతా చెప్తున్నాం, అబద్ధాలు చెప్పట్లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, ఉద్యోగాలు భర్తీ చేయటం మీకు చేత కాలేదు. 53 ఇచ్చిన ఇది మా ఘనత. అదే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని ఎక్కడ కూడా దుబారా లేకుండా, అవినీతి లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా 12 నెలల పరిపాలన కొనసాగించి రిపోర్టే రాలేదు. దాన్ని పునర్జీవనం చేయాలనుకున్నాం మేము.
కానీ ఇంతవరకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రాకుండా ఎక్కడ అవినీతి జరిగింది అంటున్నా. రైట్ జయరాం గారు ఓకే మనోహర్ గారు ఓకే జయరాం గారు పనులు విష ప్రచారం చెప్పండి. రైట్ మనకు సమయం చాలా తక్కువ ఉంది, మీరు ఒకటే నిమిషంలో కంక్లూడ్ ఇవ్వరా? ప్రచారం చేస్తుంది. రైట్ జయరాం గారు. ఏది ఏమైనా కూడా ఫస్ట్ ప్రభుత్వాలు రాజకీయాలు కాకుండా ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతిపక్ష పార్టీలు ప్రజల ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ గా ఫైట్ చేస్తాయి. ఒకసారి హరీష్ రావును లేకపోతే నేను కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం లోపల ఏం కామెంట్ చేయడం లేదు. కొన్ని బలిపెక్కిన మాటలు చాలా సందర్భాల్లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటాడు, అలాంటి పనులు చేస్తాడు కాబట్టి అట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడు. హరీష్ రావును అరెస్ట్ చేయడం మాత్రం అది నిజంగా దుర్మార్గం. హరీష్ రావు మాట్లాడతాడు, పెద్ద లొల్లి చేసే వ్యక్తి కూడా కాదు, మన అందరూ తెలిసిన విషయమే. సో అట్లాంటి పొరపాటు జరిగితే ప్రభుత్వానికి అపవాదం వస్తుంది అనే విషయాన్ని నేను సిన్సియర్ గా అడ్వైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్ రామరెడ్డి గారు ఏం చెప్తారు? పెట్టండి, కాంగ్రెస్ పార్టీ చెప్పేవి చేస్తున్నాం అని కాదు, వాళ్ళు చేస్తున్నది ప్రాక్టికల్ లేవు. ప్రాక్టికల్ గా చేస్తే బాగుంటది, కానీ చెప్పే మాటలు ఎక్కువన్నాయి. కొండంత రాగాన్ని తీసి ఏదో పాటవాణి అట్టుంది. అందుకోసం ఆ విధంగా చెప్పకుండా చేసేవి ప్రాక్టికల్. ఇప్పుడు 7,500 ఇస్తారని నేను అడిగిన దానికి ఇప్పటికీ మానవతారాయ్ గారు నేను దాంతో మొత్తం మీకు ఇవ్వమంటే ఇస్తా, దాని మీద ఎంక్వైరీ చేయాలి. కేటీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకి పోతుంది అందులో. ఎందుకంటే స్కామ్ ఉంది. సీఎం గారికి కూడా ఇచ్చిన, రేపు మళ్ళీ 11వ తారీఖు నాడు కూడా అపాయింట్మెంట్ అడిగినాం. వీళ్ళ డైరీవి మంది డైరీలు ఎట్లా మూపించారో వీళ్ళ డైరీ కూడా ముయ్యాలి. ఎందుకంటే అవి కూడా మొత్తం సబ్ స్టాండర్డ్ మిల్క్ అనేది అందరికి తెలుస్తుంది, కల్తీ చేస్తున్నారని. అయిన తర్వాత వీళ్ళు ప్రతి వ్యాపారం వల్ల వీళ్ళు వస్తే వేరేవాడు ఉండకుండా చేసిర్రు. ఆ విధంగానే ఈ అయిన తర్వాత ఒకటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంతకుముందే వాళ్ళు ఒకటే ఫ్యామిలీ ఉంటే ఈ ప్రభుత్వం వల్ల ఏ మంత్రికి ఆ మంత్రి అవినీతి చేస్తారు. ఉన్న వాస్తవం ఇవాళ నిన్ననే రాత్రి ఎవరో చెప్తుర్రి, ఆర్టీఏకి వెళ్ళి ఎవ్రీడే 30 లక్షలు రావాలంట. ఆర్టీఏకి వెళ్ళి రాటీఏకి వెళ్ళి ఆ విధంగా అన్ని అవినీతి దీంట్లో కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే పోతారు. దాంట్లో ఎవరైనా ఆల్టర్నేట్ ప్రజలు తీర్పిస్తారు. కానీ ఎంక్వైరీలు చేసే దాంట్లో ఇమీడియట్ గా శిక్షలు పడితే ప్రజలు నమ్ముతారు. ఇదే కాలయాపన చేసుకుంటా ఫార్ములా రేషన్ 4 రోజులు చెప్పినాం, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నాం. మన ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా ఎంక్వైరీకి పిలిచారు టెలిఫోన్ ట్యాపింగ్ లా. ఆడ పట్టువాడే ట్యాప్ చేసి పట్టుకున్నారు పైసలను, అవి కూడా తెలుసు. ఎవిడెన్స్ ఏమంటే ఆయన వచ్చి బీఆర్ఎస్ నాయకుడు ఆయన చెప్తున్నాడు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడాడంట. ఆయన ఎవరైతే తిరుపతి అన్న లోపల ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు, ఇద్దరం క్యాస్ట్ ఇది, దాంట్లో పెళ్లి సంబంధం అంటే నేను ఎవరైతే ఉన్నారో ట్యాప్ అయిన వాళ్ళని ఏమంటే మరి ఏమన్నా ఇస్తారేమో చూస్తాం, పెళ్లి సంబంధాలు చూస్తారేమో, మాకైతే అది ఏం లేదు ఆయన తోటి. ఆల్రెడీ పెళ్లి పిల్లలు అంటే తప్పుడు మాటలు ఎట్లా మాట్లాడతారంటే ఎంక్వైరీకి పిలిచిర్రు చెప్పాలని, కానీ దాన్ని కూడా తప్పుడుగా పెళ్లి సంబంధాలు ఏదో డిస్ప్యూట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అని చెప్తున్నారు. అలాంటివి టీఆర్ఎస్ నాయకులకు అలవాటు. అన్ని తప్పుడు మాటలు. అడిగింది ఏంది, ఎంక్వైరీకి పిలిచింది టెలిఫోన్ ట్యాపింగ్ మీద, వచ్చి చెప్పింది ఏంది తిరుపతి అన్న మా చుట్టం అవుతాడు పెళ్లి సంబంధం. మరి ఆ పెళ్లి సంబంధానికి అనేది ఏసీబీకి దీంట్లోకి టెలిఫోన్ వాళ్ళకు పోలీస్ ఆఫీసర్లకు ఇలా పెళ్లి సంబంధాల గురించి వచ్చి మాట్లాడతారా? రామరెడ్డి గారు, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ జయరాం గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈరోజు డిబేట్.